వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్యాషన్ ప్రపంచానికి స్వాగతం. చిన్న పెద్ద సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫ్యాషన్ ప్రభావానికి గురికాని వారు తక్కువ. ఉన్నంతలో హుందాగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వస్తువుల ఎంపికలో శ్రద్ధ పెడుతూ ఖర్చుకు వెనకాడటం లేదు. ఈ పరిణామాలన్నీ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ నిపుణుల డిమాండ్ పెంచుతున్నాయి. ఫ్యాషన్ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్లో చేరి రాణించగలరు. ఈ సంస్థలు పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. దేశంలో హైదరాబాద్ సహా 19 నిఫ్టులు ఉన్నాయి. ఇవన్నీ 4 ఏళ్ల యూజీలో ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, ఫ్యాషన్ ఇంటీరియర్ కోర్సులు అందిస్తున్నాయి. 2 ఏళ్ల పీజీలో డిజైన్, ఫ్యాషన్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. సృజనాత్మకత, డిజైన్పై ఆసక్తి, ఊహలకు రూపం ఇవ్వగలిగే నైపుణ్యం, స్కెచింగ్ ప్రావీణ్యం ఉన్నవారు ఫ్యాషన్ కోర్సుల్లో రాణించగలరు. నిఫ్టుల్లో 5,500కు పైగా సీట్లున్నాయి. పరీక్షతో అవకాశం లభిస్తుంది. ఈ స్కోర్తోనే దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థల్లోనూ చేరొచ్చు. కోర్సు అర్హత బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇంటర్మీడియట్ లేదా సమాన ఉత్తీర్ణత, చివరి ఏడాది చదువుతున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంటర్ ఉత్తీర్ణత లేదా 3 ఏళ్ల డిప్లొమా, చివరి ఏడాది విద్యార్థులు కూడా అర్హులే. వయసు పై 2 కోర్సులకు ఆగస్టు 1, 2025 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు మినహాయింపు. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి కనీసం 3 ఏళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లేదా ఏదైనా సంస్థ నుంచి చివరి ఏడాది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీకి గరిష్ట వయసు నిబంధన లేదు. పరీక్ష ఎంచుకున్న కోర్సు ప్రకారం ప్రశ్నపత్రం మారుతుంది. రుణాత్మక మార్కులు లేవు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. కొన్ని కోర్సుల్లో చేరడానికి పరీక్ష ఒకటే సరిపోతుంది. మిగిలిన వాటికి పరీక్షతో పాటు డిస్కషన్, ఇంటర్వ్యూ, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్, సిచ్యువేషన్ టెస్ట్ అదనం. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్షలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్కు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మొత్తం ప్రశ్నలు. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 2 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 3 గంటల్లో పూర్తి చేయాలి. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ 35, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 40, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ 30, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్ స్టడీకి 20 మార్కులు కేటాయిస్తారు. ఇందులో ప్రశ్నాంశాలు చూస్తే క్వాంటిటేటివ్ ఎబిలిటీ కూడికలు, గుణింతాలు, భాగాహారం, తీసివేతలు, శాతాలు, భిన్నాలు, వడ్డీ రేట్లు, పని కాలం, దూరం, వేగం, నిష్పత్తి, సగటు అంశాల్లో తేలిక, మధ్యస్థ ప్రశ్నలు వస్తాయి. హై స్కూల్స్ మ్యాథ్స్ పుస్తకాల్లోని ఈ అంశాలు బాగా చదివితే చాలు. ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందడం సులువు. కమ్యూనికేషన్ ఎబిలిటీ ఆంగ్ల భాషలో ప్రావీణ్యం తెలుసుకునేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. రోజువారీ అవసరాల్లో భాగంగా మాట్లాడడానికి కావలసిన పద సంపద, వ్యాకరణంపై అవగాహన ఉందో లేదో పరీక్షించేలా ప్రశ్నలు సంధిస్తారు. ఆంగ్లంలో ప్యాసేజీలు ఇచ్చి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. ఇవి హై స్కూల్ స్థాయిలో ఉంటాయి. ప్రాథమిక వ్యాకరణం, పద సంపదపై దృష్టి సారించాలి. సమాన అర్థాలు, వ్యతిరేక అర్థాలు, సామెతలు, నుడికారాలు, సింగులర్, ప్లూరల్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్ కరెక్షన్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. అనలిటికల్ ఎబిలిటీ కొంత సమాచారం ఇచ్చి దాని నుంచే జవాబులు గ్రహించేలా ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి తర్కం, ఆలోచన స్థాయి పరీక్షిస్తారు.
ఇచ్చిన సమాధానాన్ని బాగా విశ్లేషించగలిగితే సమాధానం గుర్తించగలరు. గణితంలో పరిజ్ఞానం ఉన్నవారు ఈ విభాగంలో రాణించగలరు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వర్తమాన సంఘటనలతో ముడిపడి ప్రశ్నలు అడుగుతారు. జీకేలో అభ్యర్థి సమాజం, పరిసరాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. తాజా పరిణామాలపై అవగాహన ఉన్నవాళ్ళు సులువుగానే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. రోజు ఏదైనా పత్రిక చదివి ముఖ్యాంశాలను నోట్స్ రాస్తే సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి 24 నుంచి వివిధ విభాగాల్లో జరిగిన ప్రధాన సంఘటనలను మననం చేసుకోవచ్చు. క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అభ్యర్థి డిజైనింగ్లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు. రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు, పరిశీలన శక్తి, కొత్తదనం, ఇల్లస్ట్రేషన్, కళాత్మక నైపుణ్యం తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది. స్కెచింగ్ నైపుణ్యం, ఊహాశక్తి బాగున్నవారు రాణించగలరు. కేస్ స్టడీ ఈ విభాగంలో ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం గురించి సమాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజరియల్ నైపుణ్యం పరిశీలిస్తారు. ఫ్యాషన్ ప్రపంచంలో తాజా పోకడలపై అవగాహన పెంచాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఎంపిక చేసుకున్న కోర్సుని బట్టి సిచ్యువేషన్, స్టూడియో టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సిచ్యువేషన్, స్టూడియో టెస్ట్ ఇందులోని అభ్యర్థుల్లో సృజన, 3D మోడలింగ్ నైపుణ్యం పరీక్షిస్తారు. ఇచ్చిన కాన్సెప్ట్పై అభ్యర్థికి ఉన్న స్పష్టత, ఆ అంశంపై ఉన్న పరిజ్ఞానం మొదలైనవి పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. ఫ్యాషన్ టెక్నాలజీ, డిజైన్ రంగాల్లో స్పష్టమైన అవగాహన, స్కెచింగ్ నైపుణ్యం, రంగులు మేళవించడంలో పట్టు ఉన్నవారు రాణించగలరు. ఇంటర్వ్యూ అభ్యర్థికి ఫ్యాషన్ కెరియర్పై ఏ మేరకు ఆసక్తి ఉంది, పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది, అకాడమిక్ ప్రతిభ, కోకరిక్యులర్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్, జనరల్ అవేర్నెస్ అండ్ అప్టిట్యూడ్, క్రియేటివిటీ, లాటరల్ థింకింగ్ తదితర కోణాల్లో పరిశీలిస్తారు. దీంట్లో ఒకవేళ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఉద్యోగాలు ఎలా ఉంటాయి అంటే నిఫ్ట్ విద్యార్థులను బహుళజాతి సంస్థలు ప్రాంగణ నియామకాల్లో అధిక వేతనానికి తీసుకుంటున్నాయి. ప్రతి సందర్భాన్ని వేడుకగా చేసుకునే సంస్కృతి సమాజంలో పెరుగుతుంది కాబట్టి కార్యక్రమానికి తగ్గట్టు తలుక్కును అనడానికి ఫ్యాషన్ ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. అందువల్ల ఆకట్టుకునేలా, వైవిధ్యం ఉట్టిపడేలా దుస్తులు, వివిధ వస్తువులను డిజైన్ చేయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఫ్యాషన్ డిజైనర్, స్టైలిస్ట్, ఫ్యాషన్ రిటైలర్, ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్, పర్సనల్ స్టైలిస్ట్, సెలబ్రిటీ స్టైలిస్ట్ హోదాల్లో రాణించగలుగుతారు. సొంతంగా బొటిక్ నిర్వహించుకోవచ్చు. రంగుల ప్రపంచంలో వీటికి మేటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్య తేదీలు చూస్తే జనవరి 6 ఫీజు 1500, మిగిలిన అందరికీ అంటే SC ST వాళ్ళకి ఇది, మిగతా వాళ్ళకి 3000, SC ST వాళ్ళకైతే 2250, మిగిలిన అందరికీ 4500. పరీక్ష ప్రవేశ తేదీ ఫిబ్రవరి 9. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి. వెబ్సైట్ www.nift.ac.in అడ్మిషన్. అవసరం ఉన్న వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.